క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పవిత్ర పూజా బలి ఈ క్రింది ఉద్దేశముల కోసం, తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు, కడప అపోస్తోలిక్ అడ్మినిస్ట్రేటర్ మరియు గుంటూరు మేత్రాసన విశ్రాంత పీఠాధిపతులు, మహాఘనత వంచిన డాక్టర్ గాలిబాలి ఏలిన వారి 37వ పీఠాధిప వార్షికోత్సవ సందర్భముగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని కృతజ్ఞతా బలిని అర్పిస్తున్నారు. ఈనాటి ఈ దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాదారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ కీర్తిశేషులు గోపు బాలరెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, శాంతి సమాధానాలు, చిన్నారి బిడ్డలను దైవభక్తితో, పవిత్రాత్మ వరములతో, సంపూర్ణ ఆరోగ్యములతో బలపరచమని గోపు జతృతమ్మ మరియు కుటుంబ సభ్యుల పూజ. వరంగల్ మేత్రాసనం ఓకళ్ళ విచారణ అల్లం షోరెడ్డి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. జన్మదినం జరుపుకుంటున్న మేరీ రిషికకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని ప్రమీల మరియు కుటుంబ సభ్యుల పూజ. గొలమారి కరోలినమ్మ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా గొలమారి అంతోనిరెడ్డి కుటుంబ సభ్యుల పూజ. వరంగల్ మిత్రాసనం జనగం విచారణ ప్రథమ జన్మదినం జరుపుకుంటున్న జి బాల అయాన్స్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు ప్రసాదించమని గాది రజనీకాంత్ రెడ్డి, విజయ, గాది థామస్ రెడ్డి, అనస్తాస్యమ్మ, మెట్టు స్లేవమ్మ అర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీ ధర్మదాతలందరి కోసం ఈ పవిత్ర పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. స్వాగతం అభిషేక స్వాగతం, స్వాగతమానంద స్వాగతం, స్వాగత సంగీత స్వాగతం, స్వాగతమనురాగ స్వాగతం, స్వాగతం అభిషేక స్వాగతం, స్వాగతం అభిషేక స్వాగతం. ప్రభువు కీర్తి పల్లవించిన వేళ, ప్రసన్నత పూజా వేళ, ప్రభువు కీర్తి పల్లవించిన వేళ, ప్రసన్నత పూజా వేళ, సర్వజనులు పూజించే వేళ, అభిషేక వరములు పొందే వేళ, సర్వజనులు పూజించే వేళ, అభిషేక వరములు పొందే వేళ. స్వాగతం అభిషేక స్వాగతం, స్వాగతమానంద స్వాగతం, స్వాగత సంగీత స్వాగతం, స్వాగతమనురాగ స్వాగతం, స్వాగతం అభిషేక స్వాగతం, స్వాగతం అభిషేక స్వాగతం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీ భక్తులారా, ఈరోజు మనందరికీ ఎంతో శుభకరమైనటువంటి రోజు. మన ప్రియతమ కడప మేత్రాసన అపోస్తోలిక అడ్మినిస్ట్రేటర్, అదేవిధంగా గుంటూరు విశ్రాంత పీఠాధిపతులు, మహాఘనత వహించిన గాలిబాలి తండ్రి గారి యొక్క పీఠాధిప 37వ వార్షికోత్సవాన్ని ఈరోజు మనము కొనియాడుతూ ఉన్నాము. ఈ దివ్య బలి పూజలో బిషప్ గారితో కలిసి మనందరం దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ, ఇక రాబోయే కాలంలో కూడా వారిని ఆయురారోగ్యములతో కాచి కాపాడినట్లుగా, వారికి ఇవ్వబడినటువంటి బాధ్యతను నిర్వర్తించుటకు కావలసిన ఆత్మానుగ్రహములు పొందినట్లుగా మనము బిషప్ గారితో కలిసి ప్రార్థన చేస్తూ ఈ పూజలో మనందరి కోసం కూడా వేడుకోమని ప్రార్థించమని
బిషప్ గారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ఈ దినం మనందరకు శుభదినం. మరి ముఖ్యముగా నాకు ప్రభు ఇచ్చినటువంటి ప్రత్యేక వరం, 37 సంవత్సరాల క్రితం పీఠాధిపతిగా అభిషేకించటం. సుమారు 32 సంవత్సరాల పాటు గుంటూరు మేత్రాశ్రమంలో సేవలు అందించి, తర్వాత కొంతకాలం విశ్రాంతి తీసుకున్న తర్వాత మరలా కడప మేత్రాశ్రమంలో సేవలు అందించాలని బాబు గారి ఆదేశం మేరకు అక్కడికి వెళ్ళాను. ఈ సుదీర్ఘ కాలంలో గుంటూరు మేత్రాశ్రమంలో, కడప మేత్రాశ్రమంలో ప్రభు నన్ను అనేక విధాలా దీవించి ఉన్నారు. కనుక ఈ సందర్భంలో ఈ ప్రభు దేవుళ్లకు మనం ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ, పవిత్రాత్మ శక్తితో నన్ను ఇంతకాలం నడిపించినందుకు గాను వందనాలు తెలియజేసుకుంటూ, అలానే గుంటూరు మేత్రాసనంలో, కడప మేత్రాసనంలో ఎందరో నాకు అనేక విధాలా సహకరించి ఉన్నారు. వారికి కూడా నా ప్రత్యేక వందనాలు తెలుపుకుంటున్నాను. ప్రభువు నాకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి నా సేవలను దీవించాలని మీరందరూ కూడా నా కొరకు ప్రార్థించమని కూడా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం చేసినటువంటి తప్పిదల పాపలను తలంచుకొని దేవుని మన్నింపు కోరుకుందాం. సర్వశక్తి సంపూర్ణుడా, పరలోకమందున్న నా ప్రియ తండ్రి, సర్వశక్తి సంపూర్ణుడా, పరలోకమందున్న మా ప్రియ తండ్రి, సహోదరులారా మీతోను పాప సంకీర్తనము చేయుచున్నాను. తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, లోపము చేతను, బహు పాపములు నేను చేసియుంటిని. నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. కన్య తల్లి మరియమ్మ, దేవదూతలారా, సకల పునీతులారా, సహోదరులారా, మీరును నా కొరకు పరమ తండ్రిని ప్రార్థించండి. పరమ తండ్రిని ప్రార్థించండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి
మానత్య జీవనకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. గణదేవామా ఏలినవారా, దివిలో వెలసిన మహారాజా. గణదేవామా ఏలినవారా, దివిలో వెలసిన మహారాజా. సర్వశక్తి గల పరమపితా, సర్వశక్తి గల పరమపితా, మిము స్తుతించి గణపరచేము. ఆరాధనలు స్తుతి మహిమలను మీకే, మహావైభవం ఘనారాధన మీకే స్వామి. ఆరాధనలు స్తుతి మహిమలను మీకే, మహావైభవం ఘనారాధన మీకే స్వామి. జనితైక సుతుడా మనుజవతారా, దేవుని ప్రియమైన గొర్రె పిల్ల. జనితైక సుతుడా మనుజవతారా, దేవుని ప్రియమైన గొర్రె పిల్ల. పిత యొక్క పుత్రుడా శ్రీయేసా, పిత యొక్క పుత్రుడా శ్రీయేసా, మా పాపములు మన్నించు స్వామి. పాప విమోచక పరమ వైద్యులు మీరే, పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి. పాప విమోచక పరమ వైద్యులు మీరే, పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి. మహాఘనతతో పితకుడి ప్రక్కన కూర్చుని ఉండుట చూచుటకై, మహాఘనతతో పితకుడి ప్రక్కన కూర్చుని ఉండుట చూచుటకై, మా మనసులను మా హృదయములను, మా మనసులను మా హృదయములను కరుణతో బ్రోవా మేము వేడెదము. పితయగు దేవుని మహిమలు మీరు నిరతం, ఆత్మయందు వసించి పాలించెడువారా. పితయగు దేవుని మహిమలు మీరు నిరతం, ఆత్మయందు వసించి
పాలించెడివారా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. విశ్వాసము నిత్య కాపురైన ఓ సర్వేశ్వరా, నీవు నీ శ్రీ సభను పలువిధముగా పోషించి ప్రేమతో పాలించుచున్నావు. నీవు నీ ప్రజలకు అధిపతిగాను కాపరిగాను నియమించిన నన్ను పీఠాధిపతిగా కాపాడము. సత్యవేదమును విశ్వాసపాత్రముగా వివరించు బోధకుని గాను, పవిత్ర పూజలు అర్పించు యాజకుని గాను, వివేకం గల పాలకుని గాను నన్ను వదిలి చేయము. మా ప్రభు అయిన క్రీస్తు వారా ఈ మనవి చేస్తున్నాము. క్రీస్తు మరణం నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మీ యందు ఉన్నది. మొదటి పట్టణము. పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 11 వరకు. సహోదరులారా, క్రీస్తు యేసుతో ఏకమై జీవించు వారికి ఇప్పుడు ఏ దండనము లేదు. ఏలైనా క్రీస్తు యేసుతో మనకు జీవమిచ్చడి ఆత్మ యొక్క చట్టము పాపమును మృత్యువును కలిగించే చట్టము నుండి నాకు విముక్తిని ప్రసాదించెను. మానవ స్వభావము బలహీనమైనందున ధర్మశాస్త్రము చేయజాలని దానిని దేవుడు చేసెను. తన కుమారుని పంపుట ద్వారా మానవ ప్రకృతి యందలి పాపమును ఆయన ఖండించెను. ఆ కుమారుడు పాపమును తొలగించుటకై మానవుని పాపపు శరీరము వంటి స్వభావముతో వచ్చెను. శరీరమును అనుసరించి కాక ఆత్మానుసారులమై జీవించు మన యందు ధర్మశాస్త్రం యొక్క నైతిక విధి పూర్తిగా నెరవేరుటకు గాను దేవుడు ఇట్లు చేసెను. ఏలైనా శరీరమును అనుసరించి జీవించువారు శరీరము ఏమి కోరునో వానికే తమ మనస్సులను అర్పింతురు. ఆత్మానుసారులైన వారు ఆత్మ ఏమి కోరునో వానికే తమ మనస్సులను అర్పింతురు. శారీరక వాంఛలు మరణమునకు దారితీయును, ఆత్మైక వాంఛలు జీవమునకు శాంతికి దారితీయును. ఏలైనా శరీరేచ్ఛపై నెలకొనిన మనస్సు దేవుని శత్రువు. అది దేవుని ధర్మమునకు లొంగియుండలేదు. శరీరానుసారముగా జీవించువారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. మీ యందు నిజముగా దేవుని ఆత్మ వసించుచున్నచో మీరు శరీరం నందుగాక ఆత్మయందు ఉన్నారు. క్రీస్తు ఆత్మ తన యందు లేనివాడు ఆయనకు చెందడు. క్రీస్తు మీ యందు ఉన్నచో మీ శరీరము పాపము విషయమై మరణించినది, కానీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. క్రీస్తుని మరణము నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మీ యందు ఉన్నచో క్రీస్తును మృతులలో నుండి లేవనెత్తిన ఆయన మీ యందున్న తన ఆత్మ వలన నశించు మీ శరీరములకు కూడా జీవమును ఒసగును. ప్రభు వాక్కు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువును వెదుక్కొనుచు వచ్చెడివారు ఇట్టివారే. భూమియు దాని మీదనున్న సమస్త వస్తువులను ప్రభువే. ప్రపంచమును దాని యందు వసించు ప్రాణములెల్లను ప్రభువునకు చెందినవే. ఆయన భూమిని సముద్రముల మీద నిర్మించెను, అంత ప్రవాహముల మీద స్థిరముగా నెలకొల్పెను. అందరూ ప్రభువును వెతుకొనుచు వచ్చేడివారు ఇట్టివారే. అబద్ధ ప్రమాణములు చేయనివాడు ఎవడో అతడే యోగ్యుడు. అతడు ప్రభువు నుండి దీవెనలను బడయును. అతని రక్షకుడైన ప్రభు అతని నీతిమంతునుగా గణించును. ప్రభువును వెతుక్కొనుచు వచ్చేడివారు, యాకోబు దేవుని సన్నిధిలోనికి వచ్చేడివారు ఇట్టివారే. అందరూ ప్రభువును వెతుక్కొనుచు వచ్చేడివారు ఇట్టివారే. ప్రభువును వెతుక్కొనుచు వచ్చేడివారు ఇట్టివారే.
ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము. ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువే నాకు ఆశ్రయము, ప్రశాంతంగా ఉండువో మనసా. ప్రభువే నాకు ఆశ్రయము, ప్రశాంతంగా ఉండువో మనసా. అఖండ దీపం నాకున్నది, కాపాడు హస్తం నాకున్నది. అఖండ దీపం నాకున్నది, కాపాడు హస్తం నాకున్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 13వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనము వరకు. ఆ సమయమున కొందరు గలిలయ దేశీయులు బలులు సమర్పించినప్పుడు పిలాతు వారిని చంపిన విషయమును యేసుతో చెప్పిరి. అందుకు యేసు, అట్లు చంపబడిన ఈ గలిలయ వాసులు తక్కిన గలిలయ వాసుల కంటే ఎక్కువ పాపులని మీరు తలంచుచున్నారా? కాదు, హృదయ పరివర్తనము చెందనిచో మీరు అందరునూ అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను. సిలోయము అను బురుజు కూలి దాని క్రింద పడి మరణించిన 18 మంది తక్కిన యెరూషలేము నివాసుల కంటే ఎక్కువ అపరాధులని ఎంచుచున్నారా? కాదు, హృదయ పరివర్తనము చెందనిచో అందరునూ అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను అని పలికెను. పిమ్మట యేసు ఈ ఉపమానమును చెప్పెను. ఒకడు తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటించెను. అతడు ఆ చెట్టు పండ్ల కొరకు చూచెను, కానీ అతనికి ఏమీ దొరకలేదు. అప్పుడు అతడు తోటమాలితో, ఇదిగో నేను 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్టు పండ్ల కొరకు వచ్చుచున్నాను, కానీ నాకు ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, ఇది వృధాగా భూమిని ఆక్రమించుట ఎందుకు అనెను. అందుకు తోటమాలి, అయ్యా, ఇంకొక 7 ఓపిక పట్టుడు, నేను దీని చుట్టూ పాదు చేసి ఎరువు వేసేదను. ముందుకు ఫలించినా సరి, లేనిచో కొట్టి పారవేయుడు అని పలికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ దినం పరిశుద్ధ గ్రంథ పఠనాలు హృదయ పరివర్తన మనందరకు
అవసరమని బోధిస్తూ ఉన్నాయి. మన జీవితాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా హృదయ పరివర్తన, మన పాపముల కొరకు పశ్చాత్తాపడి జీవితంలో మార్పు అనేది తీసుకుని రావటం చాలా అవసరమని యేసు ఈ సువార్త పఠనంలో, అలానే పౌలు గారు రాసినటువంటి లేఖలో కొన్ని హెచ్చరికలను మనకు అందజేస్తూ ఉన్నారు. ఈ హెచ్చరికలను మీరు గుర్తించాలి. సువార్త పఠనంలో ఒక హెచ్చరిక ఎలా ఉన్నదంటే, ఉదాహరణగా గలిలయ సీమలో, యేసు కాలంలో గలిలయ సీమలో ఉన్నటువంటి కొందరి వ్యక్తులను ఆనాటి అధికారి పిలాతు హత్య గావించాడు. ఏ కారణం చేతనో మనకు స్పష్టంగా తెలియనప్పటికీ కూడా కొందరిని హత్య గావించాడు. ఆ విషయాన్ని కొందరు యేసుతో ప్రస్తావించినప్పుడు యేసు పలికినది ఏమన్నా, ఆ హత్య గావించబడినటువంటి గలిలయ వాసులు మీకంటే ఎక్కువగా పాపాత్ములని భావించరాదు. అది మీకు ఒక హెచ్చరిక. ఆ హెచ్చరికను మనం తీసుకొని హృదయ పరివర్తన చెందాలి, జీవితంలో మార్పు చెందాలని యేసు బోధించారు. అలానే మరి యొక్క సంఘటన కూడా ప్రస్తావించారు. యెరూషలేము పట్టణంలో ఒక బురుజు ఉంది, శిలువైనటువంటి బురుజు. ఒకరోజు అకస్మాత్తుగా ఒక ప్రమాదం జరిగింది. ఆ బురుజు కూలిపట్టం, ఆ బురుజు కింద 18 మంది వ్యక్తులు మరణించడం అనేది జరిగింది. ఆ విషయాన్ని యేసు ప్రస్తావిస్తూ, ఆ బురుజు కింద పడి చనిపోయినటువంటి ఆ వ్యక్తులు మీకంటే పాపాత్ములని మీరు భావిస్తున్నారా? కాదు. ఆ సంఘటన లేక దుర్ఘటన మీకు ఒక హెచ్చరిక. మీ జీవితాలను పరిశీలించుకోవాలి. ఆ హెచ్చరికని స్వీకరించి మీలో హృదయ పరివర్తన రావాలని యేసు కోరారు. సాధారణంగా మన జీవితాల్లో కూడా పలు రకాల దుర్ఘటనలు మనం చూస్తూ ఉన్నాం. రోడ్డు ప్రమాదాలు కావచ్చు, లేక రైలు ప్రమాదాలు, లేక విమాన ప్రమాదాలు, వరదల వలన అనేక మంది మరణించడం, యుద్ధాల వలన అనేక మంది తమ జీవితాన్ని కోల్పోవటం, ఇలాంటి దుర్ఘటనలు మనం ఎప్పుడూ కూడా మన సంఘంలో చూస్తూ ఉన్నాం. అలాంటి సంఘటనలు మనం చూసినప్పుడు మన స్పందన ఎలా ఉంటుందంటే, ఎక్కువ భాగం అయ్యో పాపం అంటాం, లేక వారి దురదృష్టం అంటాం, అందరితో సరిపుచ్చుకుంటాం, లేక దగ్గర ఎవరైనా ఉంటే కొద్దిగా సాయం చేయూతనిస్తారు. అందుకు తప్పితే అందుకు ఏమీ లేదు. అయితే యేసు ఈ దినం మనకు ఇచ్చే హెచ్చరిక ఏమిటంటే, అటువంటి దుర్ఘటనల ద్వారా ప్రభువు నీతో సంభాషిస్తూ ఉన్నారు, నీతో మాట్లాడుతూ ఉన్నారు. అవి కేవలం ఎవరికో సంబంధించినవే అని వదిలివేయకూడదు. ప్రభువు మనతో అనేక విధాలా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి దుర్ఘటనలు కూడా ఒక విధానం. వాటి ద్వారా మనతో సంభాషిస్తూ వాటిని మీరు హెచ్చరికగా తీసుకునండి. మీ జీవితాల్ని పరిశీలించుకొని అందులో మార్పు తీసుకుని రావటానికి వాటిని హెచ్చరికలుగా మీరు తీసుకోవాలని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. అటువంటి భావన సాధారణంగా మనలో లేదు, ఎవరిలో లేదు. అయితే
ఈరోజు ప్రభువు చెప్పేది ఏమిటంటే దుర్ఘటనని అంతే వదిలేయకుండా ఒక హెచ్చరికగా మన జీవితాలకి మనం తీసుకోవాలి. అది చాలా అవసరమని ప్రభు మనకు బోధిస్తున్నారు. అలానే ప్రభు వేరొక ఉపమానాన్ని కూడా ఇచ్చారు. ఈ దిన సువార్త పఠనంలో ప్రభువు చెప్పింది ఏమిటంటే ఒక యజమాని తన ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టును నాటాడు. 3 సంవత్సరాల పాటు వేచి ఉన్నాడు. ఆ అంజూరపు చెట్టు ఫలించాలని వేచి ఉన్నాడు. అయితే 3 సంవత్సరాల పాటు వేచి ఉన్నప్పటికీ కూడా ఆ చెట్టు ఏమాత్రం కూడా ఫలించలేదు. అప్పుడు ఆ యజమాని తోటమాలితో 3 సంవత్సరాల నుంచి దీని పొలాల కొరకై వేచి ఉన్నాను, ఏమీ లాభం లేదు, వృధాగా భూమిని ఆక్రమిస్తుంది, కనుక దీన్ని నరికివేయమని చెప్పాడు. అప్పుడు ఆ తోటమాలి, అయ్యా, ఇంకొక సంవత్సరం పాటు ఓపిక పట్టండి, ఈ చెట్టుకి మంచి పాదు వేసి ఎరువు వేసి పరామర్శలు చేసి చూద్దాం, ముందుకు వచ్చే సంవత్సరం కల్లా ఆ చెట్టు ఫలించకపోతే అప్పుడు దాన్ని నరికివేయవచ్చని ప్రాధేయపడ్డప్పుడు యజమాని అంతే వదిలేశాడు. ఈ ఉపమానం మనందరకు వర్తిస్తుంది. ఆ అంజూరపు చెట్టు మన జీవితాలకు సాదృశ్యం, మన జీవితాలకు ఒక చిహ్నం. యజమాని తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును ఎలా నాటాడో, ఫలాల కొరకు ఎలా ఎదురు చూశాడో, అలానే ప్రభు మనలో ప్రతి ఒక్కరిని ఈ భూమిలో, ఈ ప్రపంచంలో ఒక చెట్టు వలె నాటాడు. చెట్టును నాటేటప్పుడు ఇది అభివృద్ధి చెందాలి, ఫలించాలి, మంచి ఫలాల్ని ఇవ్వాలని ఆశించి ప్రభు మనను ఈ భూలోకంలో నాటారు. అయితే మనలో అనేక మంది మంచి ఫలాల్ని ఇచ్చే బదులుగా చెడు ఫలాలు, పులని ద్రాక్షలు, పనికిరాని ఫలాలు ఇచ్చేవారు అనేక మంది ఉన్నారు. ఈ విషయంలో మనం ప్రత్యేకంగా గుర్తించాలి. మరి ముఖ్యంగా ఎందుకు కొన్ని చెట్లు ఫలిస్తాయి, మరికొన్ని చెట్లు ఫలించడం లేదంటే, ఏ చెట్లకైతే క్రిమికీటకాదులు అలముకొని ఉంటాయో ఆ చెట్లు క్షీణిస్తూ ఉంటాయో ఏమాత్రం కూడా మంచి ఫలాల్ని ఇవ్వలేవు. ఏ చెట్లకైతే అటువంటి క్రిమికీటకాదులు తొలగించి మంచి ఎరువుతో అభివృద్ధి చెందుతూ ఉంటాయో అవి చక్కని ఫలాల్ని ఇస్తూ ఉంటాయి. ఇది మనందరకు తెలిసినటువంటి విషయం. దాన్ని మనం వేరొక విధంగా ఆధ్యాత్మికంగా మన జీవితాన్ని పరిశీలించుకున్నట్లయితే, పౌలు గారు రోమీయులకు రాసినటువంటి లేఖలో 2 మాటల్లో ఈ విషయాన్ని విపులీకరిస్తున్నారు. శరీరానుసారముగా జీవించినట్లయితే మీరు ఏమాత్రం కూడా ఫలింపజాలరు. శరీరానుసారంగా జీవించడం అంటే శారీరక వాంఛలు, శారీరక కోరికలు, అనవసరపు కోరికలు, మరి ముఖ్యముగా శారీరక సంబంధమైన వ్యసనాలు, బలహీనతలు, ఇవన్నీ కూడా నీ చెట్టుని అలముకొని ఉన్నట్లయితే నీ చెట్టు ఏమాత్రం కూడా ఫలించదు. అలాగాక పవిత్రాత్మ శక్తితో, పవిత్రాత్మ ప్రేరణతో ప్రభు మార్గంలో నీవు నడిచినట్లయితే నీ చెట్టు పుష్కలంగా ఫలిస్తుంది అని ఈ రెండు మార్గాల్ని పౌలు గారు రోమీయులకు రాసినటువంటి లేఖలు ప్రదర్శించారు. అదే విషయాన్ని గలతీయులకు రాసినటువంటి లేఖలో మరింత విపులంగా పౌలు గారు వివరించారు.
గలతీయులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయం 17 నుంచి 21 వచనాలను మనం పరిశీలించినట్లయితే శారీరకంగా జీవించడం లేక శరీరానుసారముగా జీవించడం అంటే ఏమిటి, శారీరక వాంఛలు, వ్యసనాలు, బలహీనతలు అంటే ఏమిటో విపులంగా ఇక్కడ మనకు వివరిస్తున్నారు. ఈ శారీరక వ్యసనాలు 4 రకాలుగా ఉన్నాయని చెబుతున్నారు. మొదటి రకం లైంగిక సంబంధమైనవి. మనందరికీ తెలుసు, లైంగికమైనటువంటి బలహీనతలు, వ్యసనాలు పలు రకాలుగా ఉన్నాయని కూడా మనకు తెలుసు. అదే విషయాన్ని పౌలు గారు 3 మాటల్లో చెబుతున్నారు. లైంగిక సంబంధమైన వ్యసనాలు లేక బలహీనతలు అవేమన్నా 19వ వచనంలో జారత్వము, అపవిత్రత, కాముకత్వం. ఈ 3 రకాలుగా లైంగిక వ్యసనాలు జీవితాల్లో ఉంటాయి. ఇక రెండవ రకం మత సంబంధమైన వ్యసనాలు. మత సంబంధమైనవి 2 ఉదాహరణలు ఇక్కడ పౌలు గారు ఇస్తున్నారు. అవి ఏమన్నా విగ్రహారాధన, మాంత్రిక శక్తి. విగ్రహారాధన బహుశా మనందరం పలకవచ్చు, మనం ఏమాత్రం కూడా విగ్రహారాధన చేయటం లేదే అని. అయితే పౌలు గారు పలు చోట్ల చెప్పినది ఏమిటంటే, మితిమీరిన ధనకాంక్ష విగ్రహారాధనకు మారు రూపం. మితిమీరిన ధనకాంక్ష అదొక విగ్రహారాధన. అలాంటి విగ్రహారాధనకు మనందరం కూడా లోనవుతున్నాం. అనేక మంది ఉదయం నుంచి రాత్రి వరకు అదే విగ్రహారాధనలో లోనవుతున్నారు. మితిమీరిన ధనకాంక్ష విగ్రహారాధనకు వేరొక రూపమని పౌలు గారు తెలియజేస్తున్నారు. అలానే పౌలు గారు ఇంకొక వాక్యాన్ని కూడా చెప్పారు. ధనకాంక్ష సర్వ అనర్థములకు మూలం. సర్వ అనర్థములకు, జీవితంలో మనకు ఎదురయ్యే అనేక అనర్థాలకి మూల కారణం ఏమిటంటే ఈ మితిమీరిన ధనకాంక్ష. అది అందరినీ పట్టి పీడిస్తుంది. ఈ నవీన కాలంలో మరింత ఎక్కువగా పట్టి పీడిస్తుంది. సో ఈ 2 రకాలు. రెండో రకం మొదటిది విగ్రహారాధన అన్నాం, ధనకాంక్ష అన్నాం. రెండవది మాంత్రిక శక్తి. మాంత్రిక శక్తి అనగా మాంత్రికుల వద్దకు వెళ్ళి వారి సలహాలు తీసుకొని వారిచ్చే విషయాల్ని పాటించినప్పుడు అదంతా కూడా దుష్ట శక్తి ప్రభావం. మాంత్రిక శక్తి అంటే సైతాను శక్తి, వేరొక రూపంలో దుష్టశక్తి ప్రభావం. అలాంటి సలహాలను పాటించేవారు అనేక మంది ఉన్నారు. కానీ ఈ 2 కూడా దేవుని మీద నమ్మకం లేనప్పుడు ఇటువంటి మాంత్రికుల వద్దకు వెళ్ళి వారి సలహాలని పాటించడం, అది కూడా ఒక రకమైన విగ్రహారాధనని పౌలు గారు తెలియజేస్తున్నారు. ఇక 3వ రకమైనటువంటి శారీరక వాంఛలు లేక వ్యసనాలు ఏమిటంటే సాంఘిక జీవితానికి సంబంధించినవి. మనం ఒక సంఘంలో జీవిస్తున్నాం. ఈ సంఘంలో పలు రకాల వ్యసనాలు, పలు రకాల బలహీనతలు మనం చూస్తున్నాం. వాటిని పౌలు గారు 20వ వచనంలో చాలా విపులంగా చెబుతున్నారు. అవేమనగా శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వము, మాత్సర్యం. ఇవన్నీ కూడా మనం దైనందిన జీవితంలో, సంఘంలో మన మధ్య చూస్తూ ఉన్నాం.
పలు రకాల శత్రుత్వాలు, పలు రకాల కలహాలు, అసూయలు, కోపతాపాలు, స్వార్థం అనేది జీవితాల్లో పేర్కొని ఉంది. పలు రకాల కక్షలు, వర్గభేదాలు ఇవన్నీ కూడా ఎంతో తీవ్రంగా సంఘంలో కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా శారీరక జీవితానికి సంబంధించినటువంటి వ్యసనాలు లేక బలహీనతలు. ఇక 4వ రకం వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి వ్యసనాలు. పౌలు గారు 2 విషయాలు తెలియజేస్తున్నారు. ఒకటి త్రాగుబోతుతనం, రెండవది విందులు వినోదాలు. విందులు వినోదాలు అనేకం వస్తాయి. త్రాగుబోతుతనం పెద్ద వ్యసనం. ఈ వ్యసనాలు మొదటిది లైంగిక సంబంధమైనవి, రెండవది మత సంబంధమైనవి, మూడవది సాంఘిక జీవితానికి సంబంధమైనవి, 4వది వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి. అనేక రకాల వ్యసనాలు, బలహీనతలు, వాంఛలు, కోరికలు ఇవన్నీ కూడా శరీరానుసారం జీవిస్తున్న వారికి సూచనలు. కనుక ఆ విధంగా జీవించినప్పుడు మన జీవితం అనేది క్రిమికీటకాదుల్లో మునిగి ఫలించకుండా క్షీణించిపోతుంది. అయితే ప్రతి ఒక్కరి జీవితంలో ఇవన్నీ ఉండాల్సిన అవసరం లేదు. ఒక్క వ్యసనం చాలు. ఒక్క వ్యసనం జీవితంలో ఉందన్నది అంటే సైతానికి నువ్వు ద్వారాన్ని తెరిచినట్లు. నీ జీవిత ద్వారాన్ని సైతానికి తెరిచావు. ఆ వ్యసనం ద్వారా సైతాను నీ జీవితంలో ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించిన తర్వాత నీ జీవితంలో తన నివాసాన్ని ఏర్పరచుకున్న తర్వాత ఇంకా తన సంతానం అనేక రకాలుగా ఉన్నాయి. సైతాను సంతానం తన సంతానాన్ని తన వెంట తీసుకుని వచ్చి నీ జీవితంలో నివాసాన్ని కనుగొంటుంది. సంతానం అనగా ఇతర వ్యసనాలు. ఒక వ్యసనం నుంచి ఇంకొక వ్యసనం, ఆ వ్యసనం నుంచి ఇంకొక వ్యసనం, అదే సైతాను సంతానం. కనుక పొరపాటున చిన్న చిన్న బలహీనతలు అనేవి అందరికీ ఉంటాయి. అయితే తీవ్రమైన వ్యసనం త్రాగుబోతుతనం కావచ్చు, వ్యభిచారం కావచ్చు, కలహాలు కావచ్చు, శత్రుత్వాలు కావచ్చు, ఇటువంటి తీవ్ర రూపంలో మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా సైతాను ఈ ద్వారాల ద్వారా జీవితంలో ప్రవేశించి జీవితాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉంటాయి. కనుక ప్రభు ఎంతో ఆశించి నీ చెట్టును ఈ ప్రపంచంలో నాటారు. చక్కగా పెరగాలి, అభివృద్ధి చెందాలి, మంచి ఫలాల్ని ఇవ్వాలి. అది ఎప్పుడు జరుగుతుంది అంటే శరీరానుసారముగా జీవించినప్పుడు కాదని పౌలు గారు పదే చెబుతున్నారు. మరి ఎలా జీవించాలి? ఆత్మానుసారులై జీవించండి అని పౌలు గారు హెచ్చరిస్తున్నారు. ఆత్మానుసారులై జీవించాలి, అప్పుడే జీవితం ఫలిస్తుంది. ఆత్మానుసారులై జీవించడం అంటే పవిత్రాత్మ శక్తితో, పవిత్రాత్మ ప్రేరణతో ప్రభు మార్గంలో నడవటం, ఆదర్శంగా జీవించడం. అప్పుడు ప్రభు సహకారంతో నీ చెట్టు మంచి ఫలాలు ఇస్తుంది. ఆ ఫలాలు ఎలా ఉంటాయో కూడా పౌలు గారు చాలా స్పష్టంగా వివరించారు. ఆ ఫలాలు ఎలా ఉంటాయో పౌలు గారు అదే గలతీలకు రాసినటువంటి లేఖలో 5వ అధ్యాయంలో 22 నుంచి 23 వచనాల్లో మనం ఆలకిస్తున్నాం. ఫలాలు: ప్రేమ. నీ కుటుంబంలో భార్యాభర్తల మధ్య
స్వచ్ఛమైన ప్రేమ ఉన్నదంటే అది ఆత్మ ఫలంగా మనం భావించాలి. ఆనందం, ప్రభు ప్రసాదించే ఆనందం కేవలం విందు వినోదాలతో కూడినటువంటి ఆనందం కాదు. ప్రభువు నుండి వచ్చే ఆనందం, శాంతి, ప్రభు ప్రసాదించే శాంతి, అది ఆత్మఫలం. అలానే సహనం లేనివారు అనేక మంది ఉన్నారు. అనగా అటువంటి బలహీనత వల్ల సైతాను ప్రవేశిస్తుంది. పవిత్రాత్మ శక్తితో మనం నడుస్తూ ఉన్నట్లయితే మనలో ఆ సహనం అనేది, ఓర్పు అనేది, ఎందరో మన మీద రాళ్ళు వేస్తూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు, రెచ్చగొడుతూ ఉంటారు. సహనం, ఓర్పు చాలా చాలా అవసరం. అలానే దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహం, ఇవన్నీ కూడా ఆత్మఫలాలు. ఆత్మానుసారం మనం జీవించినప్పుడు మన చెట్టు ఇలాంటి ఫలాల్ని ఇస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో అన్ని ఫలాలు లేకపోవచ్చు, అయితే కొన్ని ఫలాలు ఉన్న ప్రభు మన జీవితాల్ని దీవిస్తూ ఉంటారు. అలాగాక విచ్చలవిడిగా జీవించినప్పుడు, శరీరానుసారంగా జీవించినప్పుడు మన చెట్టు క్షీణించిపోతూ ఉంటుంది, ఏమాత్రం కూడా ఫలించగలదు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాస్తవాన్ని మనం గుర్తించి ప్రభువు ఇచ్చేటువంటి హెచ్చరికను మనం పాటిస్తూ పవిత్రాత్మ శక్తితో, ప్రేరణతో ప్రభు మార్గంలో పయనిస్తూ మన జీవితాలు సమృద్ధిగా ఫలించాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ప్రియులకు సహోదరి సహోదరులారా, అందరం పైకి లేచి నిలబడి ఈ సమయంలో మనకు కావలసినటువంటి వరములను, అనుగ్రహములను ఆ దేవాతి దేవుడు మనకు ప్రసాదించినట్లుగా వేడుకుందాం. ఓ ప్రభువా, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను, గృహస్థ క్రైస్తవులందరినీ ఆశీర్వదించండి. వారి యొక్క బోధన ద్వారా ప్రపంచంలోని జనులందరూ మారు మనస్సు పొందినట్లుగా వారికి కావలసిన ఆత్మీయ అనుగ్రహములను ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రియతమ పీఠాధిపతులు, గాలిబాలి ఏలిన వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు మీరు వారికి అనుగ్రహించినటువంటి అన్ని వరములకు గాను ఈ దివ్య బలి పూజలో మీకు కృతజ్ఞతా స్తోత్రములు అర్పిస్తూ ఉన్నాము. పరమపదించినటువంటి వారి యొక్క తల్లిదండ్రుల ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించండి. వారి కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను ఆయురారోగ్యములతో, శాంతి సమాధానములతో నింపండి. తద్వారా బిషప్ గారు చేపడుతున్నటువంటి అన్ని సువార్త కార్యక్రమములు, అటు కడప పీఠంలో ముఖ్యముగా వారి యొక్క ప్రణాళికలన్నీ మీ చిత్త ప్రకారం ఫలభరితమగునట్లుగా బిషప్ గారిని ఆయురారోగ్యములతో, శాంతి సమాధానములతో దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ ధర్మదాతలందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాము. వారికి ఉన్నటువంటి దానిలో ఎంతో ఉదార స్వభావముతో విధవరాలి కానుక వలె దివ్యవాణి టీవీని పోషిస్తూ తద్వారా ఇంటింటా సువార్త సుగంధాన్ని వెదజల్లుటకు మేము చేపడుతున్నటువంటి ఈ యజ్ఞములో భాగస్థులైన వారందరినీ కూడా దీవించండి. వారి తలంపులను మీ చిత్త ప్రకారం అనుగ్రహించి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వరాలతో వారిని నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్.
నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను. దీవించుమయా కృపతో నీడు, దీవించుమయా కృపతో నీడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చెలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని, కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని. నన్ను నీదు అర్పణగా కరిగిపోని, నన్ను నీదు అర్పణగా కరిగిపోని. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగుటలా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ సేవకుడైన నా కొరకును నీ ప్రజల శ్రేయస్సు కొరకును మేము అర్పించి బలి అర్పణము నీకు ఆమోదయోగ్యమగునుగాక. నీవు నీ ప్రజల నుండి ఎన్నుకొని నీ చేత ప్రధాన యాజకుని స్థాయికి హెచ్చింపబడినటువంటి నాకు ప్రేషిత సేవా లక్షణం అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు వారా ఈ మనవి చేస్తున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోడును నీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీ శ్రీ సభకు కొనియాడ అవకాశం దయచేస్తున్నావు. అతని పుణ్య జీవితం మాకు ఆదర్శముగా ఇస్తున్నావు. అతని దివ్య బోధన వలన విశ్వాసంతో పెరుగుదలను, అతని ప్రార్థనా ఫలితమున సంరక్షణ కలుగజేస్తున్నావు. కావున దూతలతోను పునీతులతోను ఏకమై నిరతము మేము నిన్ను స్తుతించునట్లనగా, పావన 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 ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు, భూపరలోకము మీ మహిమాతో నిండి ఉన్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు, ప్రభునామంబున వచ్చెడివారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ
జయ జయ గీతం పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవి కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమ్మను అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీ కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానం చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాపరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. నా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్ర నీకు సమర్పిస్తున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు అర్పించుతున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారు మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుస్తున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అగ్రపీఠాధిపతి పూలాంతని గారిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్ని తెలుగు మరియమ్మతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన
రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప శాసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభాన్ని కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహములను పాపము నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలయన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శిశువ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు, ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు, ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. ఆమేన్ అనుచు నీవు శిరమును వంచి స్వీకరించుము. శిరమును వంచి స్వీకరించుము. ఇది ఆత్మీయ విందు, ప్రభు యేసుని విందు, ఇది పరలోక విందు, పరిశుద్ధతతో పొందు.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారపు ప్రభావం ద్వారా నీ సేవకుడును నైన నన్ను నీ అనుగ్రహం వరములను మెండుగా ప్రసాదింపుము. తత్ఫలితముగా అతడు నాకు అప్పగించిన కాపరి పరిచర్యను యోగ్యమైన విధముగా నిర్వహించి విశ్వాసపాత్రమైన సేవకునిగా నిత్య బహుమతిని పొందునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు వారా ఈ మనవి చేస్తున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఆశ్రదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. వందనాలు 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 నా ప్రభో, శతకోటి వందనాలు నా ప్రభో. వందనాలు వందనాలు నా ప్రభో, శతకోటి వందనాలు నా ప్రభో. స్తోత్రం చెల్లింతును యేసునాథా, స్తోత్రం చెల్లింతును యేసునాథా, స్తుతి స్తోత్రం చెల్లింతును క్రీస్తునాథా, స్తుతి స్తోత్రం చెల్లింతును క్రీస్తునాథా. వందనాలు వందనాలు నా ప్రభో, శతకోటి వందనాలు నా ప్రభో. వందనాలు వందనాలు నా ప్రభో, శతకోటి వందనాలు నా ప్రభో. పేరు పెట్టి పిలచిన తండ్రి దేవ వందనం, యాజకునిగా మలచిన యేసుదేవ వందనం. పేరు పెట్టి పిలిచిన తండ్రి దేవ వందనం, యాజకునిగా మలచిన యేసుదేవ వందనం. ప్రేమతో అభిషేకించిన ఆత్మదేవ వందనం, మా కొరకు మరణించిన దైవతనయ వందనం. పదిలంగా కాపాడిన త్రిత్వదేవ వందనం. మమ్ములను నడిపించే ఆత్మదేవ వందనం. వందనాలు 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 నా ప్రభో, శతకోటి వందనాలు నా ప్రభో.